fundamental of nursing for the GNM first year. In this unit 5, that is assessment of patient. So in this we are going to discuss about the physical assessment. So physical assessment. So in this we are going to discuss about the health assessment. So in this physical assessment there is a two types, that is the health assessment and the physical examination. So now we are going to discuss about the health assessment. So when patient is admitting in the hospital, so we should do the health assessment and the physical examination. So to identify the patient problems, and we should do the health assessment and the physical examination. So పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత పేషెంట్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయడానికి ఈ హెల్త్ అసెస్మెంట్ ఇంకా ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద హెల్త్ అసెస్మెంట్. సో హెల్త్ అసెస్మెంట్ అంటే డెఫినేషన్ ఏంటిది అంటే ఇట్ ఈస్ ఎ కలెక్టింగ్ డేటా అబౌట్ ద క్లయింట్ హెల్త్ స్టేటస్. సో మనం పేషెంట్ యొక్క హెల్త్ స్టేటస్ని తెలుసుకోవడానికి మనం పేషెంట్ దగ్గర నుంచి డేటాని కలెక్ట్ చేయడం హెల్త్ అసెస్మెంట్ అని అంటారు. సో వీ షుడ్ కలెక్టింగ్ ద డేటా ఫ్రమ్ ద పేషెంట్ అండ్ వీ షుడ్ నో ద క్లయింట్ హెల్త్ స్టేటస్. సో వీ షుడ్ నో ద health status of the patient. So because and if we are the patient having any problems, and by the collecting data we should know the problems of the patient. So health assessment అనేది పేషెంట్ దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఐడెంటిఫై చేయడానికి దానికి సంబంధించిన డేటాని కలెక్ట్ చేయడాన్ని health assessment అని అంటారు. So the purpose of health assessment. So the purpose, it includes the to collect data about the physical or the mental or social well-being. So physical గా mental గా social గా పేషెంట్ ఏ విధంగా ఉన్నారో తెలుసుకోవడానికి మనం డేటాని కలెక్ట్ చేయడం. సో నెక్స్ట్ టు సర్టిఫై వెదర్ ద క్లయింట్ ఈజ్ మెడికలీ ఫిట్ ఆర్ నాట్. సో మనం ఆల్ ద ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పేషెంట్ యొక్క ప్రాబ్లమ్స్ని తెలుసుకున్న తర్వాత పేషెంట్ అనేది మెడికల్లీగా ఫిట్గా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి ఈ ఫిజికల్ అసెస్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో దెర్ ఈస్ ఏ టు సర్టిఫై వెదర్ ద క్లయింట్ ఈజ్ మెడికలీ ఫిట్ ఆర్ నాట్. సో ఆఫ్టర్ ద డయాగ్నోసింగ్ ద పేషెంట్ ప్రాబ్లమ్ ఆర్ ఆఫ్టర్ ద ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది patient, and we should know the patient is become medically fit or not. So we should identify by the health assessment or the physical examination. So ఈ హెల్త్ అసెస్మెంట్ ద్వారా ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా క్లయింట్ అనేది మెడికల్గా ఫిట్గా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి ఈ హెల్త్ అసెస్మెంట్ అనేది ఫిజికల్ అసెస్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టు గెట్ ఏ క్లియర్ పిక్చర్ ఆఫ్ ది క్లయింట్ హెల్త్ స్టేటస్ అండ్ ద హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో పేషెంట్ యొక్క హెల్త్ స్టేటస్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని ఐడెంటిఫై చేయడానికి ఈ హెల్త్ అసెస్మెంట్ అనేది ముఖ్య ఉద్దేశం. సో హెల్త్ అసెస్మెంట్ చేయడం ద్వారా పేషెంట్ యొక్క హెల్త్ ప్రాబ్లం కానీ అదేవిధంగా హెల్త్ స్టేటస్ ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి ఈ హెల్త్ అసెస్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ద నెక్స్ట్ వన్, టు ప్లాన్ స్ట్రాటజీస్ టు ఎంకరేజ్ కంటిన్యూయేషన్ ఆఫ్ healthy pattern and the prevent potential health problems and then elevate or manage existing health problems. So if the patient having any problem, according to that we should plan the care. సో ఒకవేళ పేషెంట్కి ఏదైనా ప్రాబ్లం డిసీజ్ ఉన్నట్లయితే దానికి తగిన విధంగా ప్లాన్ చేయడానికి ఈ హెల్త్ అసెస్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా పేషెంట్కి ఇంకా వేరే డిసీజెస్ అనేవి డెవలప్ అవ్వకుండా మేనేజ్ చేయడానికి కూడా ఈ హెల్త్ అసెస్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో దెర్ ఇస్ ఏ to plan strategies to encourage continuation of healthy pattern and the prevent potential health
problems and alleviate or manage existing health problems. సో పేషెంట్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే దాన్ని తగ్గించడానికి, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అనేవి ఎగ్జిస్టింగ్ అంటే మళ్ళీ వేరే డిసీజెస్ అనేవి రాకుండా దానికి తగిన విధంగా ప్లాన్ చేయడానికి ఈ హెల్త్ అసెస్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ద పర్పస్ ఆఫ్ హెల్త్ అసెస్మెంట్ టు కలెక్ట్ డేటా అబౌట్ ఫిజికల్ ఆర్ మెంటల్ social well-being, and there is a to certify whether the client is medically fit or not, and the next to get a clear picture of the client health status and health related problems, and the next one to plan strategies to encourage continuation of healthy pattern and the prevent potential health problems and alleviate or managing existing health problems. So the next one, the types of assessment. So there is a 5 types of assessment, includes the initial assessment, ongoing assessment, problem focused assessment, and emergency assessment, and the time lapsed assessment. So these 5 types can be included in the health assessment. So health assessment lo 5 types, అందులో ఈ 5 types అనేవి include అయి ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఇనిషియల్ అసెస్మెంట్. సో ఇనిషియల్ అసెస్మెంట్ మీన్స్ దెర్ ఇస్ ఏ ఆఫ్టర్ ఎంటరింగ్ ద హెల్త్ కేర్ ఏజెన్సీస్ ద assessment can be started. So the patient is admitted in the hospital or entering into the healthcare agencies or the services, the assessment can be started. It is called as initial assessment. So initial assessment అంటే పేషెంట్ ఎప్పుడైతే హెల్త్ కేర్ ఏజెన్సీ లోపలికి లేకపోతే హెల్త్ కేర్ సర్వీసెస్ లోపలికి ఎంటర్ అయినప్పుడు ఎప్పుడైతే అసెస్మెంట్ అని చేస్తారో దాన్ని ఇనిషియల్ అసెస్మెంట్ అంటారు. సో పేషెంట్ అడ్మిట్ అవ్వగానే పేషెంట్ ఎంటర్ అవ్వగానే హాస్పిటల్ లోపలికి అసెస్మెంట్ చేయడాన్ని ఇనిషియల్ అసెస్మెంట్ అని అంటారు. సో ఇనిషియల్ అంటే మొదటిసారిగా పేషెంట్ ఎప్పుడైతే హాస్పిటల్ లోపలికి ఎంటర్ అవుతారో అప్పుడు అసెస్మెంట్ చేయడాన్ని ఇనిషియల్ అసెస్మెంట్ అని అంటారు. సో ద నెక్స్ట్ వన్ ఆన్గోయింగ్ అసెస్మెంట్. సో ద ఆన్గోయింగ్ అసెస్మెంట్ అంటే పేషెంట్ అడ్మిట్ అయిన తర్వాత పేషెంట్కి ఏమేమి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, సో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పేషెంట్ దానికి రెస్పాన్స్ అవుతుర్రా లేదా, సో హెల్త్ స్టేటస్ ఏ విధంగా ఉంది, రిజల్ట్ ఏ విధంగా ఉంది, సో ఒకవేళ ప్లానింగ్లో ఏదైనా మార్పు చేయాలా వద్దా అని ఈ ఆన్గోయింగ్ అసెస్మెంట్ ద్వారా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆన్గోయింగ్ అసెస్మెంట్ మీన్స్ ఆఫ్టర్ ద పేషెంట్ ఈజ్ అడ్మిటింగ్ ఇన్ టు ద హాస్పిటల్ అండ్ ద patient is recovery is good or not, and we can identify by the ongoing assessment. So if the result is not possible, if the result is not good, and we should change the care plan of the patient in the ongoing assessment. సో ఆన్గోయింగ్ అసెస్మెంట్ అంటే పేషెంట్ యొక్క హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది, సో ఒకవేళ కేర్ ఇచ్చిన తర్వాత పేషెంట్లో ఏ విధమైన రిజల్ట్ లేకపోయినట్లయితే మనం కేర్ని ఏ విధంగా చేంజ్ చేయాలా లేదా అని మనం ఆన్గోయింగ్ అసెస్మెంట్ ద్వారా తెలుసుకుంటాం. సో ద నెక్స్ట్ వన్ ప్రాబ్లమ్ ఫోకస్డ్ అసెస్మెంట్. సో ద ప్రాబ్లమ్ ఫోకస్డ్ అసెస్మెంట్, the nurse can be focused in only on one problem. సో పేషెంట్కి సంబంధించిన ఒక డిసీజ్ పైన ఫోకస్ చేసింది దాన్ని ప్రాబ్లమ్ ఫోకస్డ్ అసెస్మెంట్ అంటారు. ఓన్లీ పర్టికులర్ ప్రాబ్లం పైన ఫోకస్ చేయడాన్ని ప్రాబ్లమ్ ఫోకస్డ్ అసెస్మెంట్ అని అంటారు. సో ఓన్లీ పర్టికులర్ ప్రాబ్లంకి సంబంధించిన అసెస్మెంట్ చేసినట్లయితే దాన్ని ప్రాబ్లమ్ ఫోకస్డ్ అసెస్మెంట్ అని అంటారు. సో ఓన్లీ ద అసెస్మెంట్ కెన్ బి డన్ ఆన్ ద పర్టికులర్ ప్రాబ్లం. So the next one, emergency assessment. So the emergency assessment can be done in the life threatening conditions. So life threatening conditions, so emergency అప్పుడు సో సడన్గా యాక్సిడెంట్ కానీ స్నేక్ పాయిజన్ కానీ సో అలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్లో అసెస్మెంట్ చేయడాన్ని ఈ ఎమర్జెన్సీ అసెస్మెంట్ అని అంటారు. సో ద నెక్స్ట్ వన్, టైమ్ ల్యాప్స్డ్ అసెస్మెంట్.
సో టైం ల్యాప్స్డ్ అంటే అసెస్మెంట్, సో ప్రీవియస్గా మనం అసెస్మెంట్ చేసిన దానికి ఇప్పుడు కరెంట్ ఉన్న అసెస్మెంట్కి మధ్యలో ఈ టైం ల్యాప్స్డ్ అసెస్మెంట్ అని అంటారు. సో దెర్ ఇస్ ఏ టైం అంటే ప్రీవియస్లీ అడ్మిట్ అయిన తర్వాత పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఫాలోఅప్కి వస్తూ ఉంటారు కదా. సో దెర్ ఇస్ ఏ టైం ల్యాప్స్ అంటే టైం గ్యాప్ అనేది ఉంది. సో ప్రీవియస్కి మనం కరెంట్ అసెస్మెంట్కి మధ్యలో చేసేదాన్ని దీన్ని టైం ల్యాప్స్డ్ అసెస్మెంట్ అని అంటారు. సో ప్రీవియస్లీ అడ్మిట్ అయ్యి తర్వాత చాలా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత చాలా రోజులకు మళ్ళీ ఫాలోఅప్కి వచ్చిన తర్వాత అసెస్మెంట్ చేసినట్లయితే దాన్ని టైం ల్యాప్స్డ్ అసెస్మెంట్ అని అంటారు. సో దిస్ ఈస్ ద అసెస్మెంట్ అండ్ ద టైప్స్. సో ఇనిషియల్ అసెస్మెంట్, ఆన్గోయింగ్ అసెస్మెంట్, ప్రాబ్లమ్ ఫోకస్డ్ అసెస్మెంట్ అండ్ ఎమర్జెన్సీ అసెస్మెంట్ అండ్ ద టైం ల్యాప్స్డ్ అసెస్మెంట్. సో టైం ల్యాప్స్డ్ అసెస్మెంట్ అంటే పేషెంట్ అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఫాలోఅప్కి వచ్చినట్లయితే అంటే దాని మధ్యలో గ్యాప్ అనేది ఉంది కాబట్టి దాన్ని టైం ల్యాప్స్డ్ అని అంటారు. సో ఆఫ్టర్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఫాలోఅప్కి వచ్చిన తర్వాత అసెస్మెంట్ చేసినట్లయితే దాన్ని ఫాలోఅప్ టైం ల్యాప్స్డ్ అసెస్మెంట్ అని అంటారు. సో దిస్ ఇస్ ద health assessment purpose and the types of assessment. So assessment process, so how the assessment we should do, and there is a process for the collecting data from the patient. So today topic is assessment process. So assessment ఏ విధంగా చేయాలి దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. సో అదేంటిదో చూద్దాం. సో there is a collecting of data. So there is a collection of data and ఆర్గనైజ్. సో మనం పేషెంట్ దగ్గర నుంచి డేటాని మనం కలెక్ట్ చేయాలి. సో ఫస్ట్ డేటాని కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఆర్గనైజ్ చేయాలి. సో దాన్ని ఒక సిస్టమేటికల్లీగా ఆర్డర్ వైజ్గా ఆర్గనైజ్ చేయాలి. సో దాన్ని చేసిన తర్వాత వ్యాలిడేట్ ద డేటా. సో వ్యాలిడేషన్, సో మనం ఇన్ఫర్మేషన్ ఏదైతే కలెక్ట్ చేస్తామో దాన్ని ఒక ఆర్గనైజ్గా అంటే ఒక ఆర్డర్ వైజ్గా మనం సెట్ చేసుకున్న తర్వాత మనం ఇన్ఫర్మేషన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. వ్యాలిడేట్ అంటే మళ్ళీ మనం రీచెక్ అంటే చెక్ చేసుకోవడం వల్ల అంటే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది రీచెక్ అనేది చేసుకోవాలి. సో నెక్స్ట్ డాక్యుమెంట్. సో చెక్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ అంటే రికార్డింగ్ చేయాలి. సో సిస్టమేటికల్గా లేకపోతే రిటర్న్ ఫామ్లో మనం పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది డాక్యుమెంట్ చేయడం. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ అసెస్మెంట్. సో దెర్ ఈస్ ఏ కలెక్టింగ్ డేటా. So there is a collecting data. The definition of this collecting data, it is process of gathering information and when performing an assessment. So there is a collecting data means there is a gathering of information when performing an assessment. సో అసెస్మెంట్ చేసేటప్పుడు మనం ఇన్ఫర్మేషన్ని గ్యాదరింగ్ చేయడాన్ని కలెక్టింగ్ డేటా అని అంటారు. సో ఎప్పుడైతే మనం అసెస్మెంట్ స్టార్ట్ చేస్తామో సో అసెస్మెంట్ చేసేటప్పుడు మనం పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం. సో దాన్ని కలెక్టింగ్ డేటా అని అంటారు. సో దెర్ ఇస్ ఏ కలెక్టింగ్ డేటా ఏ విధంగా అంటే ఇన్ఫర్మేషన్ ఏ విధంగా గ్యాదర్ చేస్తామంటే సబ్జెక్టివ్ డేటా, ఆబ్జెక్టివ్ డేటా అనేది 2 టైప్స్ అనేవి ఉంటాయి. సో కలెక్టింగ్ డేటాలో subjective data and objective data. So the subjective data means the complaints can be given by the patient. So subjective data అంటే పేషెంట్ ద్వారా కంప్లైంట్స్ అనేవి చేయబడతాయి. సో మనం ఒకవేళ ఒక నర్స్ ఉంది, సో పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకేమైనా ప్రాబ్లం ఉందా అని అడిగినప్పుడు పేషెంట్ నాకు నాజియా అంటే వామిటింగ్ ఫీలింగ్ ఉంది, అదేవిధంగా దగ్గు వస్తుంది, కాఫ్. సో అలాంటివి సబ్జెక్టివ్ డేటా అంటే పేషెంట్ కంప్లైంట్ చేస్తాడు, తనంతటా తాను పేషెంట్ కంప్లైంట్ ఇచ్చినట్లయితే దాన్ని సబ్జెక్టివ్ డేటా అంటారు. సో ద సబ్జెక్టివ్ డేటా మీన్స్ ద ఇన్ఫర్మేషన్ షుడ్ బి గివెన్ బై ద పేషెంట్. సో దట్ ఈస్ ద సబ్జెక్టివ్ డేటా. అండ్ ఆబ్జెక్టివ్ డేటా అంటే మనం పేషెంట్ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై అంటే ఒక నర్స్ పేషెంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసినట్లయితే దాన్ని అబ్జెక్టివ్ డేటా అని అంటారు. సో సపోజ్ పేషెంట్కి బ్రీతింగ్ డిఫికల్టీ ఉంది, సో అది పేషెంట్కి నర్స్ అసెస్మెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు పేషెంట్కి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అని నర్స్ అబ్జర్వ్ చేస్తారు. సో అది ఆబ్జెక్టివ్ డేటా మీన్స్ విచ్ వన్ ఈజ్ అబ్జర్వింగ్ బై అవర్ సెల్ఫ్. సో దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ డేటా. Subjective data means the information should be given by the patient. So that is the
subjective data. Objective data, the information, the objective data, it can be observed by the nurse. So that is the objective data. So the collecting data, so information should be gathered by the subjective data and the objective data. So subjective data ద్వారా అంటే పేషెంట్ కంప్లైంట్ చేయడం ద్వారా ఇంకా మనం నర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయబడుతుంది. సో దీని ద్వారా మనం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయవచ్చు. సో దెర్ ఇస్ ఏ సోర్సెస్ ఆఫ్ డేటా. సో మనం ఏ విధంగా డేటాని కలెక్ట్ చేయడం. సో సోర్సెస్ ఆఫ్ డేటా, హౌ వీ షుడ్ కలెక్ట్ ద డేటా. దెర్ ఇస్ ఎ 2 types ఆఫ్ సోర్సెస్ ఆఫ్ డేటా. దెర్ ఇస్ ఎ ప్రైమరీ అండ్ ద సెకండరీ డేటా. సో ద ప్రైమరీ డేటా ఈజ్ బికమ్ ద పేషెంట్. సో పేషెంట్ అనేది ప్రైమరీ డేటా. సో పేషెంట్కి సంబంధించిన ఏ విధమైన ఇన్ఫర్మేషన్ని మనం కలెక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం పేషెంట్ని అడగాలి. సో పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉంది, ఎప్పటి నుంచి ఉంది, సో ఎంతమందికి ఏమైనా సర్జరీస్ అయ్యాయి, ఎంతమందికి ఏదైనా డిసీజ్ వచ్చిందో. సో ప్రైమరీ సోర్స్ అనేది పేషెంట్. సో ప్రైమరీ సోర్స్ అనేది పేషెంట్. సో మొట్టమొదటిగా మనం డేటా ఎవరి నుంచి కలెక్ట్ చేస్తామంటే పేషెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాం. సో ప్రైమరీ డేటాలో మనం పేషెంట్కి సంబంధించిన పాస్ట్ హెల్త్ హిస్టరీ, అంటే ఇంతకుముందుకి ఏదైనా డిసీజెస్ ఉందా, ఏదైనా సర్జరీ అయిందా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా, సో అలాంటి ఇన్ఫర్మేషన్ని మనం పేషెంట్ దగ్గర నుంచి గ్యాదర్ చేసినట్లయితే దాన్ని ప్రైమరీ డేటా అని అంటారు. సో అదేవిధంగా సెకండరీ డేటా. So secondary data means the information should be gathered from the family members or the investigations or the medical reports and the diagnostic test. So there is a secondary data. So secondary data అనేది పేషెంట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినట్లయితే దాన్ని ప్రైమరీ డేటా అని అంటారు. అదేవిధంగా సెకండరీ డేటా అంటే ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్స్ అంటే టెస్ట్ల ద్వారా పేషెంట్కి ఏ డిసీజ్ ఉందని తెలుసుకుంటాం. సో మనం సెకండరీగా ఇన్వెస్టిగేషన్స్ కానీ లేకపోతే మెడికల్ రిపోర్ట్స్, సో పేషెంట్కి సంబంధించిన ఏదైనా మెడికల్ రిపోర్ట్స్ ఉన్నట్లయితే దాని ద్వారా మనం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం. సో దాన్ని సెకండరీ డేటా అని అంటారు. సో ప్రైమరీ డేటానేమో పేషెంట్, సెకండరీ డేటానేమో family members, investigations, medical reports and the some of the diagnostic tests. So that is the sources of data. And the next one, organizing the data. Next one, organizing the data. So till now we have discussed about the collecting data. So collecting data lo 2 types, subjective data and objective data. అదేవిధంగా సోర్సెస్ ఆఫ్ డేటా. సో ద నెక్స్ట్ వన్, ఆర్గనైజింగ్ ద డేటా. సో ద ఇన్ఫర్మేషన్ షుడ్ బి గ్యాదర్డ్ అండ్ ఇట్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ ద సిస్టమాటికల్లీ. సో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తామో దాన్ని ఒక సిస్టమాటికల్లీగా అరేంజ్ చేయడం. సో పేషెంట్ యొక్క హెల్త్ స్టేటస్ ఏ విధంగా ఉంది, ఇల్నెస్ని ఆధారంగా చేసుకొని మనం కలెక్షన్ చేసిన డేటాని ఒక సిస్టమాటికల్లీగా ఆర్డర్ వైజ్గా అమర్చాలి. సో ఇది ఇంకా ఆర్గనైజింగ్ ద డేటా. సో ఇట్ కెన్ బి ఆర్గనైజ్డ్ ఇన్ ఏ సిస్టమాటికలీ ఇన్ ద రిటన్ ఫార్మ్ ఆర్ ద కంప్యూటరైజ్డ్. సో దిస్ ఈస్ ద ఆర్గనైజింగ్ డేటా. సో మనం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది ఒక సిస్టమాటిక్గా లేకపోతే ఒక ఆర్డర్ వైజ్గా రిటర్న్ ఫామ్లో లేకపోతే కంప్యూటర్లో మనం డేటాని ఆర్గనైజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్, వ్యాలిడేటింగ్ ద డేటా. సో వ్యాలిడేషన్. సో మనం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది అక్యురేట్గా అంటే ఎగ్జాక్ట్లీగా మనం ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా కలెక్ట్ చేసినామా లేదా, ఇది నిజంగానే ఉందా, అంటే పేషెంట్కి నిజంగానే ప్రాబ్లం ఉందా, ట్రూతా లేకపోతే ఏదైనా అబద్ధం చెప్తున్నా. సో ద కలెక్టెడ్ డేటా షుడ్ బి అక్యురేట్ అండ్ ద ఫ్యాక్ట్. సో నిజంగా ఉండాలి, ఇంకా అక్యురేట్ అంటే ఎగ్జాక్ట్లీగా ఉండాలి. సో మన వ్యాలిడేషన్ అంటే మనం కలెక్ట్ చేసిన డేటాని మనం రీకలెక్షన్ అంటే చెక్ చేసుకోవాలి. సో మనం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని మళ్ళీ రెండోసారి చెక్ చేసుకోవాలి. సో దాన్ని వ్యాలిడేటింగ్ డేటా అని అంటారు. సో ద నెక్స్ట్ వన్, ద డాక్యుమెంటింగ్ ద డేటా. సో వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకున్న తర్వాత మనం డాక్యుమెంట్ అనేది చేయాలి. సో రికార్డ్స్ లోపల కానీ లేకపోతే రిటర్న్ ఫామ్లో లేకపోతే కంప్యూటర్లో మనం డేటాని డాక్యుమెంట్ అనేది చేయాలి. సో దట్ ఈస్ ద
collecting data and organizing the data and the validation and the documentation. So this is the assessment process.